హైదరాబాద్లోని మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ దర్శక నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎన్టీఆర్, ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితోనే సాగుతోందని సీఎం వివరించారు. నాటి ఎన్టీఆర్ పథకాలే నేటి కాంగ్రెస్ సంక్షేమ పథకాలకి పునాది అని ఆయన పేర్కొన్నారు. నాటి పక్కా ఇళ్ల పథకం నేటి ఇందిరమ్మ ఇళ్ళు అని, నాటి ₹2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే నేటి సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. నాటి జనతా వస్త్రాల ఆలోచన నేటి ఇందిరమ్మ చీరల వెనుక ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకి నేడు అందిస్తున్నటువంటి 24 గంటల ఉచిత కరెంటుకి ఆనాడు ఎన్టీఆర్ తెచ్చిన 50 హార్స్ పవర్ విద్యుత్ నిర్ణయమే ఆదర్శమన్నారు. నాడు పాత పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బలహీన వర్గాలు ఆత్మ గౌరవంతో బతికేలా చేసింది ఎన్టీఆర్. నాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఇందిరమ్మ, బీసీల కోసం ఎన్టీఆర్ పాటుపడ్డారు. వారు చేసిన కృషి వల్లే ఈ రోజు ఆయా వర్గాల వారు పాలకులుగా మారగలిగారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆశీర్వాదం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి, ఈ రెండింటి కలయికే మా ప్రజా పాలన. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయటమే మా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.